సామెతల గ్రంథము 24వ అధ్యాయం. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. వారి హృదయము బలత్కారము చేయి యోచించును, వారి పెదవులు కీడును గుర్చి మాట్లాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడను. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడిగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా నుండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై యుందురు. కీడు చేయు పన్నాగములు పన్నువానికి తుంటలమారి అని పేరు పెట్టుబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసుకుల నరులకు హేయములు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకానివాడు వగుదువు. ఆమేన్.